ఆ పాటకు మరణం లేదు. మనస్సును ఉత్తేజపరిచే పేరు, గుండెకు ధైర్యాన్నిచ్చే పేరు, ప్రజాస్వామిక తెలంగాణకు బాటలేసిన పేరు, సారా వ్యతిరేక ఉద్యమంలో హోరెత్తిన పేరు, వ్యభిచార నిర్మూలన పోరాటంలో కదం తొక్కిన పేరు, అనగారిన కులాలకు దిశానిర్దేశం చేసిన పేరు, తెలంగాణ గాన కోకిలగా మారుమోగిన పేరు. ఆ పేరు బెల్లి లలిత. తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులను, దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ పాలకులను నిలదీసిందామె. మొత్తంగా తనలాంటి శ్రామిక ప్రజలను, జాతి జనుల విముక్తి గీతాన్ని ఆమె గొంతెత్తి పాడింది. బెల్లి లలిత ఓ నిరుపేద కుటుంబంలో గొల్లకుర్మ కులంలో పుట్టిన ముద్దుల ఆడబిడ్డ. తన అన్న బెల్లి కృష్ణకు తోబుట్టువులలో లలిత నడిపి చెల్లి. ప్రాథమిక విద్య కూడా పూర్తి కాకుండానే ఆగిపోయిన చదువుతో కుటుంబ భారాన్ని మోయడానికి లలిత చిన్నప్పటి నుండి భువనగిరి దగ్గరలో ఒక స్పిన్నింగ్ మిల్లో కార్మికురాలిగా చేరింది. జీవన పోరాటంలో కార్మికురాలిగా పనిచేస్తూనే తన చుట్టూ ఉన్న సమాజాన్ని చదివింది. చిన్నతనంలోనే తనకు పెళ్లి కావడం వల్ల 2 పిల్లలకు తల్లి అయింది. తనదైన జీవితం నుండి నేర్చుకున్న అనుభవాలు, ఫ్యాక్టరీలోని కార్మిక సంఘం ఇచ్చిన చైతన్యం అన్నీ కలగలిసి ఆమెను చైతన్యపు దీప్తిగా తీర్చిదిద్దాయి. సరిగ్గా అప్పుడే భువనగిరిలో సాహితీ మిత్ర మండలి తన కార్యక్రమాలతో ప్రత్యామ్నాయ సాహిత్య రాజకీయ కృషిని ప్రారంభించింది. సిఐటియు రివిజనిస్టు రాజకీయాల డొల్లతనాన్ని త్వరగానే తెలుసుకున్న బెల్లి లలిత నిజమైన ఉద్యమ కార్యాచరణను ఎన్నుకుంది.
ఆ క్రమంలో భువనగిరిలో ఓ నిత్య చైతన్య జ్వాలై వెలిగింది. భువనగిరిలోని బస్తీలో నీటి సమస్యల పరిష్కారానికి ముఖ్యంగా ఆమె ఎన్నో ఉద్యమాలు చేపట్టింది. మహిళల హక్కుల కోసం యువతలో పెరిగిపోయిన గుట్కా, పాన్ పరాగ్, సారా లాంటి వ్యసనాలకు వ్యతిరేకంగా పాటలు కట్టి ఊరూరా ప్రదర్శనలు ఇచ్చింది. యువతలో చైతన్యం పెంచి సంఘటితం చేసి ఉద్యమానికి బాటలు వేసింది. భువనగిరిలో వ్యభిచార నిర్మూలన కమిటీ ఏర్పాటు చేసి పడుపు వృత్తికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని నడిపింది. ఎక్కడ ఏ సమస్యతో ప్రజలు పోరాడుతున్నా అక్కడ ఆమె ప్రత్యక్షమై తనదైన పాటలతో మాటలతో ప్రజలను చైతన్యం చేసేందుకు జీవిత కాలాన్నంతా వెచ్చించింది బెల్లి లలిత. సాంప్రదాయ సంఖ్యలలోన తరతరాల బానిస మనమో, సాంప్రదాయ సంఖ్యలలోన తరతరాల బానిస మనమో, సాంప్రదాయ సంఖ్యలలోన తరతరాల బానిస నీవు, సాంప్రదాయ సంఖ్యలలోన తరతరాల బానిస నీవు, మతం నీతి కాస్తు భాషతో ఇతంతుగా విలపించారో మహిళలో మేల్కొనుమా పొంగి రేపు కిరణాలై కరుమంది చీకటిని ప్రతివతము దేవతవంతు మతం నిన్ను మోసము చేసే, ప్రతివతము దేవతవంతు మతం నిన్ను మోసము చేసే, ప్రతివతము దేవతవంతు మతం నిన్ను మోసము చేసే, ప్రతివతము దేవతవంతు మతం నిన్ను
ఆమె కాదులే మహిళా లోకమా 1997 మార్చిలో జరిగిన మొట్టమొదటి దగాపడ్డ తెలంగాణ సభను విజయవంతం చేయడంలో బెల్లి లలిత ముఖ్య పాత్ర పోషించింది. భువనగిరి సభ మొదలు నాటి నుంచి మెదక్, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో తెలంగాణ పాటకు పర్యాయ పదంగా మారింది బెల్లి లలిత. తెలంగాణ జనసభ కార్యక్రమాల్లో పాల్గొంటూనే తెలంగాణ కళామండలి రాష్ట్ర కో కన్వీనర్ గా బాధ్యతలు స్వీకరించి తెలంగాణ పాటే తన జీవితంగా ఎంచుకున్నది బెల్లి లలిత. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమానికి జీవాలు పోసింది బెల్లి లలిత. ఇది పాలకులకు కంటగింపైంది. రాజ్యం కక్షగట్టి కత్తి నూరింది. బెల్లి లలిత రాజ్యం కుట్రకు బలై 18 ఏళ్లు గడుస్తుంది. 1999 మే 26 సాయంత్రం ఎప్పటిలాగే తన పని చేస్తున్న స్పిన్నింగ్ మిల్ నుంచి ఇంటికి వచ్చి సాయంత్రం మరో గంటలో తిరిగి వస్తానని బయటకు వెళ్ళింది. అంతే. రోజులు గడుస్తున్నా ఆచూకీ లేదు. నాడున్న ప్రభుత్వ నిర్బంధం, భువనగిరిలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ గానకోకిల బెల్లి లలితకు రాజ్యం ఏదైనా అపాయం తలపెట్టవచ్చునని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ భయపడ్డారు. అరెస్టు చేస్తే ఆచూకీ తెలపాలని అన్ని ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అందరినీ పలకరిస్తూ నిత్యం తమ కళ్ళ ముందు తిరిగే బెల్లి లలిత ఏమైందో తెలపాలని భువనగిరి ప్రజలు ఆబాల గోపాలం రోడ్లపైకి వచ్చి పాలకులను నిలదీశారు. బెల్లి లలిత అన్న కృష్ణ తనకున్న అనుమానాలతో కొందరి ప్రమేయం ఉందని, వారి కుట్రకు బలయ్యే ప్రమేయం ఉందని వెంటనే తన చెల్లెల్ని రక్షించాలని ప్రభుత్వాన్ని కోరాడు. తెలంగాణ జిల్లాల్లో బెల్లి లలిత ఆచూకీ తెలపాలని ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు, రాస్తారోకోలు, ప్రభుత్వ దమన నీతిని ఖండించారు. అనుమానించినంత ఘోరం జరగనే జరిగింది. భువనగిరి విలవిలలాడింది. లలితను కుట్రపూర్వకం ప్రభుత్వమే హత్య చేయించింది. ప్రజలంతా ఆరోపించారు. బెల్లి లలిత జీవితం ఒక త్యాగం అయితే ఆ కుటుంబంపై జరిగిన దాడి, హింస భయంకరమైనది. బెల్లి లలిత చెల్లెలి భర్త ముక్క కరుణాకర్, అక్క భర్త శ్రీరామ్ రాములను రాజ్యమే దుర్మార్గంగా హత్య చేసింది. ఒకే ఇంట్లో ముగ్గురిని